ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము సుందరాకాండ అధ్యాయం 31. రావణాసురుడు పడుకున్న ఆ మందిరంలో గోడలకు కాగడాలు పెట్టబడి ఉన్నాయి. ఆయన పడుకున్న తల్పము బంగారంతో చేయబడింది. అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణాలు ఎర్రటి బంగారంతో చేయబడినవి. రావణాసురుడు పెట్టుకున్నవి బంగారంతో చేయబడిన ఆభరణాలు. గోడలకు ఉన్న కాగడాల నుంచి వస్తున్న కాంతి అక్కడ ఉన్న స్త్రీల ఆభరణాల నుండి వస్తున్న కాంతితో కలిసి ఏదో మండిపోతుందా అన్నట్లుగా ఒక ఎర్రటి కాంతి ఆ ప్రదేశాన్ని ఆవరించింది. అక్కడ వెలుగుతున్న కాగడాలు అటూ ఇటూ కదలకుండా అలాగే నిలబడి వెలుగుతున్నాయి. ఆ కాగడాలను చూస్తుంటే జూదంలో ఓడిపోయినా కానీ ఇంటికి వెళ్లకుండా పక్కవాడి ఆటను దీక్షగా చూస్తున్న జూదరిలా ఉన్నాయి. అక్కడ పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని ఒంటి మీద వస్త్రం సరిగా లేకుండా పడుకుని ఉన్నారు. అందరి ముఖాలు పద్మాలలా ఉన్నాయి. అలా కొన్ని వేల స్త్రీలు మదవిహలులై రావణాసురుడితో కామోపభోగాన్ని అనుభవించి విశేషమైన మద్యపానం చేసి మత్తెక్కి బడలి నిద్రపోతున్నారు. అక్కడ ఉన్న స్త్రీలు తక్కువ జాతిలో జన్మించిన వారేమీ కాదు. ఎవరూ సౌందర్యం తక్కువైన వారు కాదు. ఇంతకుముందు వేరొక పురుషుడిని పొందినవారు కాదు. నడవడిక తెలియని వారు కాదు. వీళ్ళందరూ రావణాసురుడిని కోరుకుని వచ్చినవారు. రావణాసురుడు పడుకున్న తల్పము బంగారంతో చేయబడింది. దానికి వైడూర్యాలతో మెట్లు కట్టబడి ఉన్నాయి. పడుకొని ఉన్న రావణుడికి చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలోకి అనేక రకాలైన పరిమళ ద్రవ్యాలను చేర్చి జాగ్రత్తగా వీస్తున్నారు. ఆ తల్పం మీద ఉత్తమమైన పరుపు మీద రావణుడు పడుకొని ఉన్నాడు. హనుమంతుడు రావణుడి తల్పం దగ్గరికి వెళితే రావణుడి రోమ కూపాల నుంచి కొడుతున్న బ్రహ్మ తేజస్సు చేత హనుమంతుడు అవతలికి తొలివేయబడ్డాడు. అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీద నుంచి రావణుడిని చూస్తే ఆకాశంలోకి వెళ్ళిపోతున్న ఒక నల్లటి మబ్బు భూమి మీదికి దిగిపోయి తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో రావణుడు అలా ఉన్నాడు. ఆయన పెట్టుకున్న కుండలాలు ప్రకాశిస్తున్నాయి. ఆయన అనుభవించి సుఖం చేత తాగిన మద్యం చేత తిరుగుడుబడుతున్న ఎర్రటి నేత్రాలతో ఉన్నాడు. అరమోడ్పు కన్నులతో పెద్ద చేతులతో ఉత్తమమైన వస్త్రాలు కట్టుకొని నిద్రపోతున్నాడు. దేవేంద్రుడి వాహనమైన ఐరావతము తన దంతం చేత కుమ్మితే ఏర్పడిన గాయాలు రావణుడి శరీరం మీద కనపడుతున్నాయి. అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత కొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు కూడా ఉన్నాయి. దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కనపడుతున్నాయి. ఆ రావణాసురుడు బాగా బలిసిన భుజాలతో ఉన్నాడు. ఆయన చేతిగోళ్లు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి. ఆయన ఆ తల్పం మీద పడుకొని ఉన్న పాములా ఉన్నాడు. ఆయన చేతులు పరిగెడలా ఉన్నాయి. ఆయన చేతులకు ఉన్న వేళ్లు 2 తలల పాముల్లా ఉన్నాయి. తరువాత హనుమంతుడు అక్కడ పడుకొని ఉన్న స్త్రీలను వెతికాడు. అక్కడ పడుకొని ఉన్న స్త్రీలలో ఒక ఆమె మృదంగాన్ని గట్టిగా పట్టుకొని పడుకుంది. ఒక ఆమె వేణువు ఊదుతూ నిద్రపోతున్నది. ఒక ఆమె వీణ వాయిస్తూ నిద్రపోయింది. ఒక ఆమె పక్కన ఉన్న స్త్రీ మీద చీరను తీసి తన మీద దుప్పటిగా కప్పుకుంది. అక్కడ ఉన్న స్త్రీలందరూ సంగీత వాయిద్యాలను గట్టిగా కౌగిలించుకొని వాటిని రావణుడిగా భావించి చుంబిస్తున్నారు. అక్కడ ఒక్క స్త్రీ వంటి మీద ఆభరణం కానీ వస్త్రం కానీ సరిగా లేదు. అలా పడుకుని ఉన్న స్త్రీలందరూ హనుమంతుడు చూసుకుంటూ వెళ్ళాడు. రావణుడికి కొంత దూరములో బంగారు తల్పం మీద అపారమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుకుని ఉంది. ఆమె రావణాసురుడి భార్య అయిన మండోదరి. ఆమెను చూడగానే ఈమెడే సీతమ్మ అని హనుమంతుడు అనుకొని తన భుజాలను కొట్టుకొని తోకను ముద్దు పెట్టుకొని విచిత్రమైన పాటలు పాడి పిల్లి మొగ్గలు వేసి గెంతులు వేసి స్తంభాల పైపైకి ఎక్కి కిందికి దూకి తన కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు. కొంతసేపటికి ఆయన ఇలా అనుకున్నారు. మా అమ్మ సీతమ్మ రాముడు పక్కన లేనప్పుడు ఇలాంటి పట్టుపుట్టాలు కట్టుకొని పక్కన రావణాసురుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా? అరేరే, నా బుద్ధి ఎంత వైకల్యాన్ని పొందింది. ఈమె సీతమ్మ కాదు అనుకొని ముందుకు సాగిపోయాడు.